ఫైబర్ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. ఎందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది? రోజుకి ఎంత ఫైబర్ తీసుకోవాలి? ఫైబర్స్ మన డైజెషన్కి చాలా అవసరం. డైజెషన్ దెబ్బతింటే కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది, గ్యాస్ ఇబ్బంది పెడుతుంది, పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆ 20 ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోకపోతే ఎన్ని సమస్యలో తెలుసా? ఈ ఆహార పదార్థాలు మీ ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. ఫైబర్ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. మన రోజువారీ ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఉండాల్సిందే, లేదంటే ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కాన్స్టిపేషన్ సమస్య ఇబ్బంది పెడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలన్నా, బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఫైబర్ ఫుడ్స్ అవసరం. రెగ్యులర్గా ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే వెయిట్ కూడా తగ్గొచ్చు. అందుకే రోజువారీ ఆహారంలో ఫైబర్ అనేది తప్పనిసరి. ఈ వీడియోలో ఆ ఫైబర్ పుష్కలంగా ఉండే 20 ఆహార పదార్థాల గురించి చెప్తాను. వాటిని తెలుసుకొని మీ డైలీ డైట్లో చేర్చుకుంటే మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అందువల్లే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. ఫైబర్స్ మన డైజెషన్కి చాలా అవసరం. డైజెషన్ దెబ్బతింటే కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది, గ్యాస్ ఇబ్బంది పెడుతుంది, పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోమని సూచిస్తాను. అయితే వారిలో చాలామందికి ఏ ఆహారాల్లో ఫైబర్ ఉంటుందో అంతగా తెలియదు. ఎందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, రోజుకి ఎంత ఫైబర్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. పురుషులకు డైలీ 30 నుండి 38 గ్రాముల ఫైబర్ అవసరం. మహిళలకు 21 నుండి 25 గ్రాముల ఫైబర్ డైలీ అవసరం ఉంటుంది. పిల్లల్లో ఈ రిక్వైర్మెంట్ 14 నుండి 31 గ్రాముల వరకు ఉంటుంది. ఇది కూడా డైలీ రిక్వైర్మెంటే. ఇప్పుడు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆ 20 ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, జామకాయ. మీకు కాన్స్టిపేషన్ సమస్య ఉంటే జామకాయను రెగ్యులర్గా తీసుకోండి, రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే జామకాయలో 8.9 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. ఇది మీ డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్లో 36%ని ఫుల్ఫిల్ చేస్తుంది. నెంబర్ 2, మినుములు. మినుముల్లో కూడా ఫైబర్ ఉంటుంది. 1 కప్పు ఉడకబెట్టిన మినుముల్ని తీసుకుంటే 8.5 గ్రాముల ఫైబర్స్ పొందొచ్చు. ఇది మీ డైలీ రిక్వైర్మెంట్లో 34%. నెంబర్ 3, ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర కందిపప్పు తినడం ద్వారా 15.9 గ్రాముల ఫైబర్స్ మీరు పొందొచ్చు. అంటే మీ డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్లో 51%ని ఈ ఎర్ర కందిపప్పు తీరుస్తుంది. అందుకే కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారు వారి ఆహారంలో ఎర్ర కందిపప్పును తప్పకుండా చేర్చుకోవాలి. నెంబర్ 4, కందిపప్పు. ఇందులో 8.2 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటే 33% రిక్వైర్మెంట్ తీరిపోతుంది. నెంబర్ 5, రాజ్మా. 1 కప్పు రాజ్మాలో 6.55 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. ఇది మీ డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్లో 33%. ఇంత మొత్తంలో డైలీ రిక్వైర్మెంట్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టే ఈ పదార్థాలను టాప్ 5లో పెట్టాము. తప్పకుండా డైలీ డైట్లో మీరు చేర్చుకోండి. నెంబర్ 6, కొబ్బరి. 1 కప్పు కొబ్బరి తీసుకుంటే అందులో 7.2 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. ఇది మీ డైలీ రిక్వైర్మెంట్లో 29% తీరుస్తుంది. నెంబర్ 7, బీట్రూట్. 133 గ్రాముల బీట్రూట్లో 7 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. అందువల్ల ఈ బీట్రూట్స్ను ఆహారంలో తీసుకుంటే డైలీ రిక్వైర్మెంట్లో 28% తీరిపోతుంది. నెంబర్ 8, ఖర్జూరం. 100 గ్రాముల ఖర్జూరంలో 6.7 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. ఇది మీ డైలీ రిక్వైర్మెంట్లో 27%ని తీరుస్తుంది. నెంబర్ 9, అరటిపండు.
అరటిపండును కూడా మీరు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే 200 గ్రాముల అరటిపండులో 5.2 గ్రాముల ఫైబర్స్ ఉంటుంది. దీన్ని డైలీ తీసుకుంటే మీ డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్లో 21% తీరిపోతుంది. నెంబర్ 10, పియర్ పండ్లు. 225 గ్రాముల పియర్ పండ్లలో 7.1 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. మీ డైలీ రిక్వైర్మెంట్లో 28% తీరిపోతుంది. నెంబర్ 11, గోరు చిక్కుడుకాయలు. 130 గ్రాముల గోరు చిక్కుడుకాయల్లో 5 గ్రాముల వరకు ఫైబర్స్ ఉంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటే డైలీ రిక్వైర్మెంట్లో అప్రాక్సిమేట్లీ 24% తీరిపోతుంది. 12, సోయాబీన్స్. 1 కప్పు ఉడకబెట్టిన సోయాబీన్స్ తింటే 5.1 గ్రాముల ఫైబర్స్ మీకు లభిస్తాయి. ఇది మీ డైలీ బాడీ రిక్వైర్మెంట్లో 20%. 13, నారింజ. 184 గ్రాముల నారింజను తీసుకుంటే అందులో 4.4 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. దీన్ని డైలీ తీసుకుంటే మీ బాడీ డైలీ రిక్వైర్మెంట్లో 18% తీరిపోతుంది. నెంబర్ 14, పాప్కార్న్. అవును, పాప్కార్న్లో కూడా ఫైబర్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 24 గ్రాముల పాప్కార్న్లో 3.6 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. ఇది 14% మీ శరీర అవసరాన్ని తీరుస్తుంది. 15, క్యారెట్. క్యారెట్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇది కూడా మనకి కావాల్సిన ఫైబర్ని అందిస్తుంది. 120 గ్రాముల క్యారెట్లో 3.5 గ్రాముల ఫైబర్స్ ఉంటాయి. 16, దానిమ్మ. 87 గ్రాముల దానిమ్మలో 3.5 గ్రాముల ఫైబర్లు ఉంటాయి. అంటే ఈ దానిమ్మ మీ డైలీ రిక్వైర్మెంట్లో 14%ని ఫుల్ఫిల్ చేస్తుంది. 17, సొరకాయ. 100 గ్రాముల సొరకాయలో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ సొరకాయను ఆహారంలో తీసుకుంటే మీ డైలీ రిక్వైర్మెంట్లో 17% ఫుల్ఫిల్ అవుతుంది. నెంబర్ 18, పప్పులు. పప్పులు ఫైబర్ చాలా మంచి సోర్స్. 1 కప్పు పప్పులో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పప్పుని డైలీ ఆహారంలో తీసుకుంటే డైలీ రిక్వైర్మెంట్లో 25% ఫుల్ఫిల్ అవుతుంది. డైజెషన్ కూడా మెరుగ్గా జరుగుతుంది. నెంబర్ 19, యాపిల్. అవును, యాపిల్లో కూడా మనకు కావాల్సిన ఫైబర్ ఉంటుంది. డైలీ 100 గ్రాముల యాపిల్ తింటే అప్రాక్సిమేట్లీ 2.4 గ్రాముల ఫైబర్స్ లభిస్తాయి. మీ బాడీ రిక్వైర్మెంట్ 10% ఫుల్ఫిల్ అవుతుంది. నెంబర్ 20, బాదాం. 6 నుండి 7 బాదాం పప్పులను ప్రతిరోజు తినండి. ఇందులో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది డైలీ రిక్వైర్మెంట్లో 14% ఫుల్ఫిల్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ఫైబరస్ ఫుడ్స్ అన్నిటినీ కావాలనే ఒక సీక్వెన్స్లో చెప్పాను. వీటిని నోట్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియోని మొదటి నుంచి చూడండి. ప్రతి ఒక్క పదార్థాన్ని నోట్ చేసుకోండి. ఈ ఆహార పదార్థాల్లో కొన్ని పదార్థాలైనా మీ ఆహారంలో ఉండాల్సిందే. మీ డైట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అన్ని రకాల పప్పులను తినండి. ముందు చెప్పిన ఎర్ర కందిపప్పును ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. అందులో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి. ఫైబర్ ఉన్న ఆహారాలను రెగ్యులర్గా తీసుకుంటే చాలా లాభాలు కలుగుతాయి. మీ శరీర శక్తి పెరుగుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ సమస్య ఉంటే అది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది, బరువు తగ్గడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫైబర్ ఉండే ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవాల్సిందే. ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి అవసరమైతే మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ఈ ఆహార పదార్థాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఆరోగ్యమైన జీవితం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి ఎటువంటి సమస్య అయినా ఉంటే ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. మీ సమస్య ఖచ్చితంగా నయమవుతుంది. ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్ల పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము.
మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ముందు చెప్పినట్లు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.